మీరు అప్పట్లో చేసిన ఒక నాటియస్ట్ థింగ్ మా ప్రేక్షకులకు చెప్పండి. అప్పుడు ఏం చేయలేకపోయింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఈరోజు వైజాగ్లో బుల్లయ్య కాలేజ్లో ఉన్నాం. బుల్లయ్య కాలేజ్ స్టార్ట్ అయ్యి కరెక్ట్గా 50 years అయింది. సో ఇక్కడ 50 years సెలబ్రేషన్ చేస్తున్నారు. అప్పటి నుంచి అంటే 50 years బ్యాక్ నుంచి ఈ రోజు వరకు ఉన్న ఆల్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఒక అలుమ్ని మీట్ జరుగుతుంది, కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. సో ఈ విశేషాలు మీకోసం మేము మీకు అందిస్తాం. స్టే విత్ us. My name is Pallavi. I am studying MSc Biotechnology in Lankapalli Bullaya College. We made a natural toothpaste and natural shampoos. There are the three products, three types we are made. There are charcoal, next chocolate and neem and tulasi. The ingredients we are used in this toothpaste are bentonite clay, baking soda, next coconut oil and peppermint oil, clove oil. These are the essential oils we are used. The baking soda gives your teeth whitening. Next coconut oil gives nourishment to the teeth. And next bentonite clay we are used in this toothpaste that gives whitening to the teeth. Next gurgum, it gives thickening agent to the toothpaste. The essential oils which we are used in this paste which gives a flavor to the paste. అంటే కెమికల్స్ కన్నా కూడా కెమికల్స్ యూజ్ చేసే పేస్ట్ కన్నా న్యాచురల్గా యూజ్ చేసే పేస్ట్ కాబట్టి ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయని సేల్స్లో పెట్టాము మేము. కంప్లీట్గా ఇది మంచి రిజల్ట్ ఇస్తుంది, మంచి నరిష్మెంట్ ఉంటుంది, టీత్ స్ట్రాంగ్గా ఉంటాయి. ఫోమింగ్ ఏజెంట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కానీ ఇట్ గివ్స్ ఒక మంచి రిజల్ట్ ఉంటుంది సార్. హలో, ఐఎమ్ వసంత. నేను బీకామ్ చదువుతున్నాను. నేను శాండ్విచెస్ అండ్ స్వీట్ కార్న్ పెట్టిన విత్ మై ఫ్రెండ్స్. సో ప్లీజ్ విజిట్ అవర్ స్టాల్. టేస్ట్ అయితే నా రెసిపీనే, ఎవరిదో కాపీ చేసి కాదు. ఓకే.
మనతో కొంతమంది కుర్రోళ్ళు ఉన్నారు. ఏం కుర్రోళ్ళు కాదా మీరు? కాదండి, మీరు చదువుకున్నప్పుడు మీరు కుర్రోళ్ళే కదా. ఇప్పుడు కుర్రోళ్ళే సార్. ఇప్పుడు మీరు ఏ బ్యాచ్ స్టూడెంట్స్? మేము 1979, 82 బీకామ్ బ్యాచ్. ఎవరు కామ్గా కనిపించట్లేదు ఇక్కడ. అసలు ఏంటి మనఃపూర్వకంగా అందరూ యువకులమే ఎప్పటికైనా సరే. మీరు అందరూ ఒకే క్లాస్ అండి? అందరూ ఒకే క్లాస్, ఒకే క్లాసు, ఒకే సెక్షన్ కూడా. సార్ మీరందరూ మీ అందరిలోకి నాటియెస్ట్ బాయ్ ఎవరు చెప్పండి? నా పక్కన ఉన్న అతనేనా? అలా కాదు సార్, ఇక్కడ 20 మంది ఉన్నారు. ఈ 20 మంది కూడా యునానిమస్ గా మీరే నాటీ బాయ్ అన్నారు. అయితే మీరు అప్పట్లో చేసిన ఒక నాటియెస్ట్ థింగ్ మా ప్రేక్షకులకు చెప్పండి. అప్పుడు ఏం చేయలేకపోయింది. ఆ విషయం మీకు ఎలా తెలుసు? చెప్పాడు నాకు. ప్రిన్సిపల్ ఫణిభూషణ్ రావు గారు ఉండేవారు. మాకు క్లాస్ నచ్చక ఇక్కడ సన్యాసి అని ఉండేవాడు చక్కగాను. ఒక క్యాంటీన్లో టీ 30 పైసలు టీ, 25 పైసలు సమోసా. అప్పుడు సినిమాలు ఏ టికెట్ రేట్ అంత? రామా టాకీస్ పక్కన రామా టాకీస్. ఇక్కడ ఉన్న రామా టాకీస్ వీళ్ళ కోసమే పెట్టినట్టుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రామా టాకీస్ లో మార్నింగ్ షో చూసేది బొల్లై కాలేజ్ స్టూడెంట్స్. సార్ ఇప్పుడు మీ బ్యాచ్ లో లేడీస్ ఎవరు లేరా, లేకపోతే ఇక్కడికి రాలేదా? చూడండి, లేడీస్ కాదు, లేడీస్ అనేసరికి వీళ్ళందరిలో ఒక రకమైన రిథమ్, వైబ్రేషన్, సౌండ్ కూడా పెరిగింది. వీళ్ళు చూస్తుంటే ఆ జనరేషన్ లో లేదు, ఈ జనరేషన్ లో ఉన్నారు. సార్ అప్పట్లో సినిమాలు ఇవన్నీ చెప్పారు. ఇంకేదైనా క్రేజియెస్ట్ థింగ్ గుర్తుందా మీ బ్యాచ్ చేసింది? గ్రూప్ లో పెద్దలో ఉన్నారు మీరు చెప్పండి. అన్ని రకాలుగా సీనియరే సార్. మిమ్మల్ని అన్ని రకాలుగా సీనియర్ అంటున్నారు, ఏంటి కామెంట్? చెప్పండి సార్, ఒక క్రేజియెస్ట్ థింగ్. మా కాలేజీలో చదువుకున్న రోజుల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఒకసారి మేము క్లాసే కొట్టి బయట, ఒకసారేనా? ఆ రోజు బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. ఇలాగా మా వైస్ ప్రిన్సిపల్ గారు వచ్చేసి అందరూ క్లాస్కి వెళ్ళని చెప్పి మా అమ్మ గద్దించారు. అప్పుడు మేము వచ్చేసి నల్లవాడే అమ్మమ్మ అల్లడి పిల్లవాడు, ఆయన నల్లగా ఉంటారు అన్నమాట. ఆ పాట పాడగానే ఆయన వచ్చేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు మేము ఇంకో పాట పాడాము, నూటికో కోటికో ఒక్కరని చెప్పుకొని ఆ మేష నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. అది ఇప్పటికీ నా జీవితంలో గుర్తుంది. సార్ అప్పట్లో మీకు ఇచ్చిన పనిష్మెంట్స్ ఎలా ఉండేవండి టీచర్స్? పనిష్మెంట్ అంత సీనే లేదు కాదు, ఏమన్నారు విన్నారా? మాకు పనిష్మెంట్ అంత సీనే లేదంట. ఇగో మా ఇద్దరం ఈ సినిమాలకి ఎక్కడికి వెళ్ళిపోయారు అండి. ఏది మీరిద్దరు రిలీజ్ పిక్చర్కి వెళ్ళిపోయారు. ఈ వీడియో మీ పిల్లలు చూస్తారు తెలుసా? బొల్లై కాలేజ్ 3 years మేము పిక్నిక్ వెళ్ళాము బస్సులో. ఆ బస్సులో వెళ్తున్నప్పుడు ఒక ఇంగ్లీష్ లెక్చరర్ ఉండేవారు. ఆయన కళ్ళు మూసి అందరూ చిలక బాధలు కొట్టేశారు. బూమ్ బూమ్. అలాగే అంటే ఈ రోజుల్లో బూమ్ బూమ్ అంటే వేరు, మీ రోజుల్లో బూమ్ బూమ్ ఆటోలో వెళ్ళి ఈ లేడీస్ వెళ్తుంటే వెనక మీరు ఏదో ఫాలో అయిపోయారు అనమాట. అలా కూడా ఆ లేడీస్ ఎవరు రాలేదు ఇప్పుడు ఇక్కడికి? అది ఎవరు రాలేదు, కానీ బాగా ఎంజాయ్ చేసి అక్కడ వంటలు, భోజనాలు బాగా 3 years పిక్నిక్ వెళ్ళాం బస్సుల్లో, బాగా ఎంజాయ్ చేసాం. Durga. My stall name is Nature Shades. This is our team, Nature Shades. We are from BCom final years. This is our stall. Our stall is about fruit salad with ice cream, custard milk plus ice cream, gulab jamun with ice cream. Thank you.
ఇంకొక స్టూడెంట్స్ బ్యాచ్ మనతో ఉంది. మేడం మీరు ఏ ఇయర్ బ్యాచ్? 7982. 7982. మీరు ఇదంతా ఒకే బ్యాచ్ అంటే బీకామ్ చదివారు? ఓకే, ఆ బ్యాచ్ సేమ్ బ్యాచ్. చాలా హ్యూమరస్ బ్యాచ్ ఇది. ఒక క్వశ్చన్ అడుగుతాను, డిప్లొమాటిక్ గా కాకుండా నిజంగా చెప్పాలి ఆన్సర్. ఇందులో తెలిసిపోతుంది సార్, ఫేస్ చూస్తారు. అయితే ఈ కుర్రోళ్ళు అందరూ ఉన్నారు చూసారా, నాటియెస్ట్ కుర్రోడు ఎవరు చెప్పండి? లేరని అనకుండా ఉంటారు ఖచ్చితంగా. సత్య ఎవరండి? ఎవరు సార్? సార్ ముందుకు రండి సార్. కాదు సార్, ఇప్పుడు 20 మంది మేము యునానిమస్ గా మిమ్మల్ని నాటియెస్ట్ బాయ్ అన్నారు. ఎందుకు మీకు అంత పని లేక మీకు అలా కాదండి. ఇప్పుడు ఒకరు ఇద్దరు పని లేక చెప్తారు, ఎంత మంది చెప్తున్నారు అంటే మీరు అప్పట్లో చేసిన ఒక నాటియెస్ట్ థింగ్ ఏదైనా? ఏం లేదు, చాలా చేసాము. అయితే అలాగైతే స్టడీస్ అన్ని క్యాంటీన్ లో ఉండేవి. క్లాస్కి రాకుండా బీకాం కంప్లీట్ చేశాడు, ఓన్లీ క్యాంటీన్ లోనే ఉండేవాడు. ఎలా సాధ్యమైందండి? సమస్య తిన్నాం సార్. దగ్గర ఒక 40 years అయి ఉంటుంది కదా మీరు కాలేజ్ వదిలి. మీ బాండింగ్ అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పటికీ అలాగే ఉన్నాం సార్. మీ గ్యాంగ్ లీడర్ ఎవరు చెప్పండి? గ్యాంగ్ లీడర్ కూడా ఇతనే, సచ్ కుమారే మా గ్యాంగ్ లీడర్. వాట్సాప్ గ్రూప్ ఉందండి? వాట్సాప్ ఎవరు అడ్మిన్? ఎవరు వాట్సాప్ గ్రూప్? నేను కాదు, 13 మంది అడ్మిన్లు. 13 మంది అడ్మిన్లు. ఈ వాట్సాప్ గ్రూప్ కి 13 మంది అడ్మిన్లు అంటండి. సో ఇలా నాకు తెలిసి ఏ వాట్సాప్ గ్రూప్ ఉండదు. గ్యాంగ్ లీడర్ మీరేం తెలిసిపోతుంది సార్. మీ అందరు ఫ్రెండ్షిప్ 40 years కాదు, 100 years హార్ట్ఫుల్ ఫ్రెండ్షిప్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు వీళ్ళందరూ ఎవ్రీ 3 months కలుస్తారంట, మీరు మాత్రం చెక్కడో దొరకడం అంటున్నారు, ఎందువల్ల? రెగ్యులర్ ఆఫ్ కోర్స్ ఒక్కొక్క మీటింగ్ మిస్ అయినా రెగ్యులర్లీ ఐఎమ్ ఆల్సో జాయినింగ్ విత్ దెమ్ అండి. సార్ మీరు కాలేజ్లో చేసిన ఒక కొంటె పని చెప్పండి. నేను చాలా ఉంటాయి నాకు తెలుసు, అన్ని కవర్ చేయడం అవ్వదు, ఒక్కటి చెప్పండి. నేను చాలా మంచిగా ఉండేవాడిని. బట్ చేసింది ఏంటంటే, నా వెనకాలకి నా ఎగ్జామ్ రోజున ఏంటంటే నా పేపర్ గోల్ పెట్టేస్తుంటే నా రాసుకోమని చెప్పి ఇచ్చేసాను. నేను రాసిన పేపర్, మీరు రాసిన పేపర్ ఆయనకి ఇచ్చారు. మీరు రాసిన పేపర్ ఆయనకి ఇచ్చారు అంటే జరగమంటుంటే నేను జరగలేక వస్తున్నాను, నువ్వే రాసుకోరా అని చెప్పి నా పేపర్ ఇచ్చేసాను. మీరు రాసిన పేపర్ ఆయనకి ఇచ్చారు, ఆయన పాస్ అయ్యారు. మీరు ఈ లెవెల్ మాస్టర్ వచ్చి ఎగ్జామ్ ఇన్స్పెక్షన్ కి వచ్చి వెనకాల పట్టుకున్నాడు, మిమ్మల్ని పట్టుకోలే. పేపర్ ఎవరిదంటే నన్ను చూపించాడు. నువ్వెందుకు ఇచ్చావు అని చెప్పి ఇద్దరిని సస్పెండ్ చేసి బయట పంపించారు. నేను చేసిన తప్పు వల్ల అదొకటే. నేను తప్పు పని అలాగే కొంటి పని అడిగాను, అందుకే. మీరు చెప్పండి సార్, కొంచెం హుషారుగా. ఏంటంటే ఆ మార్క్స్ అతనికి ఎక్కువ వచ్చాయి, ఇతనికి తక్కువ వచ్చాయి సార్. అది యూనివర్సల్ ఫ్యాక్ట్ అండి. మనం ఎవరి దాంట్లో చూసి కాపీ కొడతామో, కాపీ కొట్టినోడికి ఎక్కువ వస్తాయి, చూపించినోడు తక్కువ వస్తాయి. యూనివర్సల్ ఫ్యాక్ట్ అది. మీకు అలాగే జరిగింది అయితే? లాగా అసలు మొత్తం బ్యాన్ చేసి మళ్ళీ ఎగ్జామ్ కి క్యాన్సిల్ చేశారు మా తెలుగు. అది మళ్ళీ సెకండ్ టైం రాయడం వస్తుంది వచ్చిందనమాట. ఇప్పుడు మీ వాట్సాప్ గ్రూప్ కి మీరే అడ్మిన్ అంట. You have 14 admins, but you started the group. Okay. Yeah, you started the group. Okay, I'll ask you one question. What is the funniest thing happened in your college? Funniest thing, yeah? You know, Sam Prakash once for his birthday got gooseberries for his birthday, and he gave to lecturers. Lecturers thought his birthday, so they picked up. They thought it was chocolate, and he saw gooseberry. He flung on him, and he distributed his gooseberries to everyone in the class. And we all enjoyed it. In those days, we enjoyed the gooseberries. He had gooseberry chittu under the mata, so under gooseberry displayed చేశారు. We already discussed about the naughty boys. You tell me who is the naughtiest girl in your class? Not exactly naughty, but she is the one who will all keep us, make us laugh. So we can do it. We can call her like this. Not naughtiest, craziest girl. Maybe. And one of the girls who was supposed to be will be a backbencher. Okay. I am also backbencher. మనం ఎప్పుడు క్లాసులు అటెండ్ అవ్వలేదు. అటెండెన్స్ అయిపోయిన వెంటనే వీ షుడ్ రన్ అవుట్ ఆఫ్ క్లాస్. ఓకే, ఇంకొకటి చెప్పాలి. ఫ్రెంచ్ క్లాసెస్ మాకు అయ్యేటప్పుడు ఇక్కడేమో సిస్టర్ పాప, ఆవిడేమో పెద్ద ఆవిడ, షీ టు కమ్ ఫ్రమ్ సెయింట్ జోసెఫ్స్. వచ్చిన వెంటనే ఆల్ ద బాయ్స్ ముందరే డిసైడ్ చేసుకొని టుడే దే విల్ బి నో ఫ్రెంచ్ క్లాస్ అని చెప్పేవారు. ఎందుకంటే ఇక్కడ ఫ్రెంచ్ క్లాస్ క్యాన్సిల్, మోస్ట్ ఆఫ్ దెమ్ బాయ్స్ ఎవరైతే ఫ్రెంచ్ తీసుకున్నారు ఆ క్లాస్, ఎందుకంటే క్లాస్ క్యాన్సిల్ అయిపోతే ఆవిడేమో సెయింట్ జోసెఫ్స్ కి పిలుస్తారు మమ్మల్ని. ఓకే, ఈ బాయ్స్ అందరూ సెయింట్ జోసెఫ్స్
ఈ సెయింట్ జోసెఫ్స్ కి అప్పటి నుంచి ఆ క్రేజ్ ఉంది అనమాట. ఆ క్రేజ్ ఉంది. సో వాళ్ళేమో ప్రతిసారి నో ఫ్రెంచ్ క్లాస్ అని బాయ్స్ ఏమో డిక్లేర్ చేసేసి వెళ్ళిపోయేవారు. బాయ్ ఇక్కడ ఉన్నాడు అండి ఈ బ్యాచ్ లో ఇక్కడ తెలియదు నాకు. నాట్ వన్, చాలా మంది అందరూ అలా డిక్లేర్ చేసి వెళ్ళిపోయేవారు. మేము వి గర్ల్స్ లేడీస్ యూస్ టు వెయిట్ హియర్ ఫర్ అవర్ ఫ్రెండ్స్ అండ్ దెన్ వీ యూస్ టు ఏడుస్తూ మేము చాలు మొదం వరకు పోయేవాళ్ళం అనమాట. మాకు ఇంట్రెస్ట్ లేదు అక్కడ. నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చీపిసి టీవీ నుంచి గురువులు నడు మీద చీపిసి కోరారు. పరుపులు చిక్క పిల్లలాగా నేను తీశాను. పరుగులు చనిపోయిన కూడా మీద పడ్డారు. పురుగులు ఏదో సాగుతామని క్లాసెస్ కి పోతే ఓ వ్యక్తిలో పట్టు నా వెంట పడనే. చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు. యాసిడ్ దాడుల్లో నా పేరెక్కించాడు. నా పెళ్లి కోసం పరువులను మోసావుగా. ఇల్లు వదిలి ఇంటి పేరు మార్చారుగా. ఆయన చెడుపు కూడా నవ్వుతుని దాచారురా. అమెరికా సంబంధం అన్నారు. మొదట్లో వెన్నంటే ఉంటాను అన్నాడు. అప్పట్లో అనుమానం పెట్టేసి దాచాడు. ఇప్పట్లో దెబ్బలన్నీ కాచుకొని ఏడుస్తూ చీకట్లో సారీ అన్నయ్య అది ఆయిల్ మక్క కాదు. సిగరెట్ అని చెప్పాలంటే నాకు నోరు కాదు. కొట్టుతున్నా అంటే నేను కింద పడలేదు. కూడా నవ్వుకున్నా కానీ పని మనిషి